హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా పక్కా పల్లెటూరు స్టైల్లో మటన్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అస్సలు లైక్స్ అనేది రావడం లేదనమాట. నేను ఏ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తున్నాను అంటే మా ఇంట్లో 1-2 సార్లు చేసుకొని తిని చూసిన తర్వాతే ఆ రెసిపీ బాగుంది అని అనిపిస్తేనే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తాను, లేకపోతే లేదనమాట. ఖచ్చితంగా నేను మీకు షేర్ చేసిన ప్రతి ఒక్క రెసిపీ కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మీరు కూడా నేను మీకు షేర్ చేసిన రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి తిని చూసి మీకు నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ రెసిపీస్ చాలా బాగుంటాయండి. పక్కా పల్లెటూరు స్టైల్లో మటన్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఖచ్చితంగా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి రెసిపీస్, మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట నాకు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నా ఛానల్ కానీ నా వీడియోస్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే ఆ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల వెంటనే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు వెంటనే చూడగలుగుతారు అనమాట. లేట్ చేయకుండా పక్క పల్లెటూరు స్టైల్లో మటన్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క సాఫ్ట్గా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ముందుగా మటన్ మసాలా కర్రీని చేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు 2 లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకును తుంచి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర అలాగే చెక్క, 2 మరాఠీ మొగ్గలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 ఎర్రగడ్డల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు వేస్తేనే మటన్ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పెద్దవైతే 1 తీసుకోండి, మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకోండి ఉల్లిపాయలు. నేను ఒక 1/2 కేజీ మటన్ చేస్తున్నాను కాబట్టి మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఎర్రగడ్డల్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండగానే ఈ విధంగా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతాయి కదా. చూడండి, లైట్ గోల్డెన్ రంగు వచ్చాయి కదా. మళ్ళీ మటన్ వేసినప్పుడు మటన్తో పాటు కొంచెం వేగుతాయి కాబట్టి ఇలా ఒకసారి బాగా కలుపుకొని, ఇది వచ్చేసి 1/2 కేజీ మటన్ అనమాట. నీళ్ళల్లో కాస్త కల్లుప్పు వేసేసి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను అనమాట. ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ మటన్ మసాలా కర్రీ ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మటన్ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు గెరటితో ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ ఆయిల్ ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా మటన్ ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచే ఇలా ఈ విధంగా మటన్ అనేది ఉడికించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఈ ఉప్పు పసుపు అంతా కూడా మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా మీకు చూపించిన చూడండి, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుని చూడండి, మీకు చూపించినాను మటన్లో నీళ్ళు అనేది ఊరాయి కదా. ఈ ఊరిన నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలన్నమాట. అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే మధ్యలో మటన్ అనేది అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోండి. ఇప్పుడు ఫ్రెష్ మసాలా దంచడం కోసం ఈ విధంగా చూడండి, తగినంత అల్లం అలాగే తగినంత ఎండు కొబ్బరి అలాగే తగినంత తెల్లవాయి అనమాట. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత తెల్లగడ్డను పూర్తిగా తీసుకొని ఒలుచుకున్నాను అనమాట. పొట్టు తీసేసుకున్నాను. అలాగే ఒక చిన్న దెబ్బ కొబ్బరి, ఎండు కొబ్బరి నా దగ్గర ఇలాంటి చిన్నపాటి రోల్ ఉంది. ఈ రోట్లో వేసి ఈ మసాలా అంతా కూడా ఈ విధంగా నూరుకున్నాను. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా పచ్చి మసాలాను నూరి వేసుకోవడం వల్ల మటన్ మసాలా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట, 2 ముద్దలు ఎక్కువ. ఈ మటన్ మసాలా కర్రీ వేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి, చపాతీ, పూరీ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఇలా మటన్లో నీళ్ళన్నీ ఇమిరిపోయిన తర్వాత కొంచెం తడిగా ఉన్నప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి మసాలా అలాగే ఒక 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. తర్వాత ఒక చిన్న టమోటా పండండి, బాగా ఎర్రగా పండిన టమోటాను, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని
మొత్తం ఈ మసాలా అలాగే ఈ టమోటా ముక్కల జ్యూసు అంతా కూడా మటన్ ముక్కకు బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. ఇప్పుడు ఒక స్పూను, పెద్ద స్పూనే అండి, ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మీకు వివరంగా చెప్తుంటే నోట్లో నీళ్లు ఉరుతున్నాయన్నమాట. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. ఇప్పుడు కుక్కర్ మూతకు లబ్బర్ అనేది పెట్టకుండా, విజిల్ పెట్టకుండా ఇలా తెరమూత పెట్టి మంటని సిమ్లో ఉంచేసి ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మటన్ని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి. మీకు చూపించిన చూడండి. మీరు అట కుక్కర్ మూత పెట్టడం భయం అయితే ఈ విధంగా ప్లేటును కూడా మూసేసి ఉడికించుకోవచ్చు. ఒక్క 2 నిమిషాల తర్వాత చూడండి మొత్తం పచ్చివాసన అంతా పోయి బాగా మంచిగా ఫ్రై అయింది. మసాలా అంతా కూడా ఆయిల్ అంతా సైడ్లోకి వచ్చిందనమాట పక్కకి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి ఆయిల్లో బాగా మసాలా అలాగే మటన్ ముక్కలు బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. టమోటా ముక్కలు కూడా బాగా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్ కాదు కానీ మీడియం సైజు గ్లాస్ అనమాట. ఒక మీడియం సైజు చిన్న గ్లాస్ అంటే మరి టీ తాగే గ్లాస్ కాకుండా మీడియం సైజు గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేయద్దనమాట. ఇప్పుడు కుక్కర్ మూతకు లబ్బర్ పెట్టేసి విజిల్ పెట్టేసి మీరు తీసుకున్న మటన్ ముదురుతనాన్ని బట్టి విజిల్స్ అనేది రానిచ్చుకోండి. నేనైతే ఖచ్చితంగా 10 విజిల్స్ అనేది రానిచ్చానండి. నేను తీసుకున్న మటన్ మరీ ముదురుగా లేదు, మరీ లేతగా లేదనమాట. అందుకే 10 విజిల్స్ అనేది రానిచ్చాను. ఒక్కొక్క కుక్కరు తొందరగా విజిల్ వస్తుంది కానీ ముక్క ఉడకదు. ఒక్కొక్క కుక్కర్ వచ్చేసి లేటుగా విజిల్ వస్తుంది, మటన్ తొందరగా ఉడుకుతుంది. అలా మనం చేసే కుక్కర్ బట్టి అలాగే తీసుకున్న మటన్ బట్టి కూడా మీరు విజిల్స్ అనేది రానిచ్చుకోండి. చూడండి 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయిన తర్వాత మీకు మూత తీసి బాగా కలిపి గెరటితో చూపిస్తున్నాను. చూడండి ముక్క కూడా ఇలా చాలా వేడిగా ఉందనమాట. అందుకే చేత్తో తగలకుండా ఈ విధంగా చాకుతో అలా కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ముక్క కూడా చెదిరిపోకుండా మటన్ ముక్క బాగా అలానే ఉంది. కాకపోతే బాగా చక్కగా ఉడికిందనమాట. చూడండి చేత్తో కూడా తుంచి చూపిస్తున్నాను మీకు. ముక్క చెదిరిపోలేదు కానీ చక్కగా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక చిన్న స్పూన్తో బిర్యానీ మసాలా, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి. ఈ పచ్చి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ మటన్ మసాలా కర్రీకి చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే రెట్టింపు అవుతుందన్నమాట. రెట్టింపు టేస్ట్ను ఇస్తుందన్నమాట. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలు కొంచెం అంటే నేను లైట్గా దోరగా వేయించి పొడి చేసుకున్నవే మసాలాలన్నీ. కాకపోతే ఏంటంటే మనం ఈ మటన్ ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత జస్ట్ 3 లేదా 4 నిమిషాల పాటు మంటని సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి చక్కగా ఉడికించుకోండి. అప్పుడు మనం వేసిన ఈ బిర్యానీ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, అలాగే ఇవన్నీ కూడా చక్కగా మటన్ ముక్కలకు అనేది పట్టి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మటన్ అనేది చక్కగా రెడీ అయిపోయిందని అర్థం. సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తాను నేను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మీకు చూపిస్తున్నా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకొని తిందాం అనిపిస్తుంది కదా మీకు కూడా. ఇంకెందుకు లేటు, ఎట్లాగో సండే వరకు ఆగలేరు కాబట్టి ఖచ్చితంగా రేపే ఒక 1/2 కిలో మటన్ తెచ్చుకొని ఈ విధంగా మటన్ మసాలా కర్రీని చేసుకొని పక్కా పల్లెటూరు స్టైల్లో ఇలా ఫ్రెష్గా పచ్చి మసాలాను దంచి, నేనైతే మా ఇంట్లో చిన్నపాటి రోల్ ఉంది కాబట్టి రోట్లో దంచుకున్నాను. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక అరగంట పాటు ఒక గుప్పెడు జీడిపప్పులు అలాగే కొంచెం గసగసాలనైనా కూడా మీరు నానబెట్టేసి ఈ మటన్ మసాలా కోసం ఫ్రెష్ మసాలా నూరాం కదా వాటితో పాటు అలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే అవన్నీ ఏం వేయలేదనమాట. మా ఇంట్లో మా వారికి మా బాబుకు ఈ మటన్ మసాలా కర్రీ చాలా చాలా ఫేవరెట్ అనమాట. మా వారైతే భలే తిన్నారనమాట తృప్తిగా. ఇప్పుడు ఇలా బాగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసి 10 నిమిషాల తర్వాత వేడిగా అన్నం ప్లేట్లో పెట్టేసుకొని ఈ మటన్ మసాలా కర్రీని వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ బాగా అన్నం కొంచెం కూర ఎక్కువగా కలుపుకొని
ఒక్కొక్క మటన్ ముక్కను అలా పెట్టుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయలు నంచుకుంటూ తింటూ ఉంటే ఆహా, చెప్పడం కష్టమే కానీ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. నాకైతే పిచ్చగా నచ్చింది. మా ఇంట్లో మా వారికి మా బాబుకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఉగాది పండగ వెళ్ళిన తర్వాత మరుసటి రోజు పార్నాని మా కడప సైడ్ ఎక్కువగా చేస్తారనమాట. ఎక్కడైనా సరే మా కడప సైడ్ ఎక్కువ చేస్తారు. కానీ పండగ పోయిన మరుసటి రోజు సోమవారం వచ్చింది కాబట్టి, సోమవారం మాకు ఇంటి దేవుడు శివుడు కాబట్టి, శివయ్య కాబట్టి మేము సోమవారం రోజు నాన్ వెజ్ అనేది తినమన్నమాట. అందుకని మేము ఈరోజు మంగళవారం కదా, ఈరోజు చేశానమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా నైట్కి కూడా నేను చపాతీ చేశానమాట. మధ్యాహ్నం వేడివేడి అన్నం లేకి, అలాగే నైట్ చపాతీ లేకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉండిందండి. అందుకే ఇంతలా చెప్తున్నాను. ఇలా అన్నం తక్కువగా కూర ఎక్కువగా కలుపుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయలు నంచుకుంటూ ఒక మటన్ ముక్కను అలా అన్నంలో పెట్టుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో మాటలో చెప్పలేను. ఇది వచ్చేసి బేస్ పెంక్ అనమాట. ఈ బేస్ పెంకలు మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే పిచ్చగా ఇష్టం అనమాట. ఒక్కోసారి నేను ఉత్త బేస్ పెంకలే తెప్పించుకొని కూర అనేది చేసి పూరీ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. అలా కూడా ఒకసారి చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తానులే ఫ్రెండ్స్. మటన్ ముక్కలు చూడండి ఎంత సాఫ్ట్గా, ముక్క చెదిరిపోకుండా చక్కగా ఉడికాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకున్న పక్కా పల్లెటూరు స్టైల్లో మటన్ మసాలా కర్రీ ఫ్రెష్ మసాలాతో చాలా చాలా టేస్టీగా, ముక్క సాఫ్ట్గా, గ్రేవీ చిక్కగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.